మీరు జంప్ చేసుకుంటూనే వచ్చారు, అన్ని రాజకీయ పార్టీలు తిరిగి వచ్చారు కదా. మీరు ఇంకా రేవంత్ రెడ్డి సీఎం పిసిసి గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? మీరు ఏ పార్టీతో సంబంధాలు లేకుండా మీరు డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ పెట్టుంటే మీ ప్రశ్నకు మేము జవాబిస్తాం. కాబట్టి మీ ప్రశ్నకు వాల్యూ లేదు, జవాబు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఒక మాట మళ్ళీ చెప్తున్నా, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటే కలవద్దని రూల్ లేదు. గతంలో సమైక్య రాష్ట్రంలో నేను ముఖ్య రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చూసినా కదా, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు సీఎంలో కలవడానికి వస్తుండే అప్పుడు సమైక్య రాష్ట్రంలో. మరి ఆ రోజు కిషన్ రెడ్డి దత్తాత్రేయ కాంగ్రెస్లో కలిసినట్ట? మరి అట్లా కాదు కదా. అట్లా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. మీ 9 ఏళ్ల కాలంలో అటు కాంగ్రెస్కు మన టీఆర్ఎస్కు అలవాట్లేదు, ఇప్పుడు బీజేపీకి సంబంధించిన. అట్లాంటి గతంలో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ కలిసిండు, దానికి జవాబు ఎప్పుడు నేను మళ్ళీ మీకు జవాబు చెప్తాం. గతంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిని కలవలేదా? మరి కలిసినప్పుడు దానికి జవాబు చెప్పండి, మేము దేనికైనా జవాబు చెప్తాం. ఎవరు వాళ్ళు భయపడి ఉంటారు, వాళ్ళు పాపం. ఆ 4 ఎమ్మెల్యేలు కలవడంగా ఫేస్బుక్లో మీడియాలో చూడగానే బదిలిపోయి ఉంటారు వాళ్ళంతా పాపం వాళ్ళు. కానీ తప్పేం లేదు, అది కలవడం తప్పు కాదు. మేము మంచి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు కాబట్టి ఏం తప్పేం లేదు. మా జిల్లా వాళ్ళే కదా, మేము వాళ్ళ తీరు అపోజిషన్ వాళ్ళకి గొంతు నూకుడు, నాలుగో కోసుడు లేదు కదా మా దగ్గర. డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో. వాళ్ళు చంపిన తెలంగాణలో రాష్ట్ర విభజనలో వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినాము, ఊపిరి పోసినాము, మళ్ళా బతికిచ్చినాం మేము.